హాయ్ అండి, వెల్కమ్ టు జాస్రితాస్ డ్రీమ్ ఛానల్. ఈరోజు అయితే మేము వైజాగ్ బీచ్ అలాగే రామ్ మందిరాన్ని అయితే చూద్దామని చెప్పి బయలుదేరామండి. ఈవినింగ్ 4 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పాప అయితే కనుక ఫ్రంట్ వాళ్ళ పెద్దాతి దగ్గర కూర్చొని రోడ్ అంతా చూస్తుంది. అండ్ కార్లో అల్లు అర్జున్ పుష్ప సాంగ్ వస్తుందండి, చూసేకి అగ్గిరవ మాదిరి అని. ఆ సాంగ్కి మా పాప డ్యాన్స్ వేసేస్తుంది. మంత్స్ బేబీ అయినా సరే ఈ పాట వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా స్వింగ్ అయితే అవుతుందండి. అదే మీకు చూపించాలనుకున్నాము. ఇలా మేము స్టార్ట్ అవ్వగానే క్లైమేట్ అంతా అయితే మాత్రం చేంజ్ అయిపోయిందండి. మొత్తం మబ్బు వేసి వర్షం పడేలా మొత్తం క్లైమేట్ అంతా కూడా చల్లగా అయితే అయిపోయింది. మొత్తానికైతే మేము శ్రీ గరుడ అయోధ్య రామ మందిరానికి అయితే వచ్చేసామండి. బయట ఇలా ఒక పిక్ అయితే తీసుకోవడానికి నుంచున్నాము. తర్వాత టికెట్స్ తీసుకొని లైన్లోకి అయితే వచ్చేసామండి. సండే వలన చాలా క్రౌడ్ అయితే ఉంది. మొత్తానికి రామ మందిరం అయితే కనుక దూరం నుంచి చూడడానికి అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మనకి ఇది బీచ్ రోడ్లో పెట్టారండి. బీచ్ రోడ్ వలన మనకి ఒక పక్కన బీచ్ కనిపిస్తూ ఒక పక్కన రామ మందిరం మనకి టెంపుల్ కనిపిస్తూ రెండింటి మధ్యలోంచి మనకి వే అయితే ఇచ్చారు. సో మొత్తానికి సండే ఈవినింగ్ అయినా కూడా ఎక్కువ క్రౌడ్ ఉన్నా కూడా మేము చాలా పీస్ఫుల్గా అయితే దర్శనం చేసుకోగలిగామండి. ఎందుకంటే క్లైమేట్ చాలా చల్లగా ఉందండి. అందువల్ల మేము దర్శనం కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. లోపలైతే కెమెరాలో లేదండి, అందువల్ల మేము ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాము. అండ్ రామ మందిరం అంతా కూడా సెట్ వేశారు అంటున్నారు, కానీ చూడడానికి అయితే అలా లేదండి. ఒరిజినల్ టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది. ఇక్కడైతే మేము ప్రసాదం తీసుకున్నాము. పులిహోర అలాగే లడ్డు ప్రసాదంగా అయితే ఇస్తున్నారండి. టికెట్ ప్రైస్ ఎంత, పులిహోర లడ్డూకి ఎంతెంత కాస్ట్ చేశారు, ఇంకా క్లియర్గా రామ మందిరాన్ని అయితే కనుక మేము వేరే వీడియోలో పోస్ట్ చేసామండి. పార్వతీ గవ్వ అనే ఛానల్లో రీసెంట్గానే ఈరోజే పోస్ట్ చేసాము, ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడైతే కనుక మనకి రామ మందిరంలో లయన్స్ కూడా పెట్టారండి, అంటే మనం పిక్స్ తీసుకోవడానికి బాగా ఉండేలాగా. మొత్తానికి మేము రామ మందిరంలో కొన్ని ర్యాండమ్ పిక్స్ అయితే తీసుకున్నామండి. రామ మందిరం దర్శనం అయ్యాక అయితే కనుక మేము బీచ్కి వెళ్ళాలి అనుకున్నామండి. అందుకోసమే ఇక్కడ మేము కారులో అయితే వెయిట్ చేస్తున్నాము. మా మావయ్య బయటకు వెళ్ళారండి, సో అందుకోసం కారులో వెయిట్ చేస్తున్నాము. ఈ లోపు అయితే మా మేడం వాళ్ళ పెద్దనాన్నతో ఆడుకుంటుందండి. ఈ క్యాప్ నాది, ఎందుకు తీసేసుకున్నారు అని చెప్పి కొడుతుంది. వాళ్ళ పెద్దనాన్ని అడుగుతున్నారనమాట, క్యాప్ నాకు ఇవ్వమ్మ నేను పెట్టుకుంటాను అని. నేను ఇవ్వను, నాది అని గట్టిగా అరుస్తూ కొడుతుంది. పాప ప్రతి వీడియోలోనూ నవ్వుతూనే కనిపిస్తుందండి, కానీ దానిలో ఈ యాంగిల్ కూడా ఉంది. మొత్తానికి అయితే మేము రామ మందిరం ముందు నుంచి స్టార్ట్ అయిపోయామండి. పక్కన మీరు చూస్తున్నారు కదా ఎలిఫెంట్ స్టాచ్యూ పక్కనే మనకి రామ మందిరం అయితే పెట్టారు. అండ్ రైట్ సైడ్ కూడా మనకి మ్యూజియం ఉందండి. మ్యూజియం నుంచి కూడా కొంచెం ముందుకు వచ్చేసాము. మొత్తానికి బీచ్ రోడ్కి వచ్చేసరికి ఏంటంటే హెవీ రైన్ పడిందండి, గాలి కూడా చాలా ఎక్కువ వేసింది. సో అందుకని మనకి ఇక్కడ బీచ్ రోడ్లో ఉండే కొబ్బరి చెట్లు కూడా బాగా ఉంగిపోయినట్టు, బాగా దగ్గరికి అయిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మా మావి అయితే కనుక పాప తడిచిపోతుందేమో అని గడుగు తెచ్చారు, కానీ మేము ఎప్పుడైతే బీచ్ చూడడానికి కిందకి దిగామో వర్షం అయితే ఆగిపోయిందండి. ఇక్కడ మా పాప కూడా ఏంటంటే ఎత్తుకొని ఉంటే లేదు దించండి అని చెప్పి గోల్ చేసింది. సో దాన్ని అయితే కిందకి దించేశారు. ఇప్పుడైతే పాపని మా పెద్ద మావయ్య ఆడిస్తున్నారండి. ఒక పక్కన మా పెద్ద మావయ్య, ఒక పక్కన మా అత్తయ్య, ఇటువైపు మా మావయ్య, అందరూ కలిపి మా మేడంని అయితే ఆడిస్తున్నారు. రా అని పిలుస్తున్నారనమాట, ఎవరి వైపు వస్తుందని చూస్తున్నారు. అలాగే ఇక్కడ బీచ్లో పాపం దాని కాళ్ళు తడుపుదామని చెప్పి మా అత్తయ్య అయితే ట్రై చేశారండి, కానీ పాపను ఎక్కడి నుంచో పెడుతున్నామో అక్కడ వరకు అయితే వాటర్ రావట్లేదు. చాలా ప్లేసెస్ అయితే మార్చాము, ఇంక ఇలా కాదు మనమే కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి అయితే మా అత్తయ్య డిసైడ్ అయ్యారనమాట. మా మావయ్య ముందు వెళ్ళి చూశారు ఎక్కడి వరకు లోతుంది ఏంటి అని. సో మా మావయ్య కొంచెం ముందుండి ఇక్కడి వరకే ఉండండి అని చెప్పి అక్కడి వరకే ఆగమని పాపను అక్కడ ఉంచమన్నారండి. ఎందుకంటే బీచ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో చిన్న పాపను తీసుకెళ్ళాం కాబట్టి మా మావయ్య అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పాప కాళ్ళు కూడా బీచ్లో అయితే కడిగేశారండి. మా పాపనైతే కనుక బయటికి తీసుకురావడం ఇదే మొదటిసారండి. రామ మందిరానికి అలాగే బీచ్కి ఒకసారే తీసుకొచ్చాము. పాప కూడా ఏంటంటే ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టుగా భయపడినట్టు అయితే లేదండి, చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నది. బీచ్ని చూస్తూ కూడా ఇంకా వెళ్దాం అని చెప్పి అడుగుతుందనమాట. అటువైపే చూపిస్తుంది చేయని. కానీ అప్పటికే మీరు చూసారు కదండి, టైం చాలా ఎక్కువ అయింది. అండ్ ఒక పక్కన వర్షం కూడా పడుతుంది. మొత్తం క్లైమేట్ అంతా కూడా మబ్బుగా ఉండడం వల్ల ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో కూడా చెప్పలేకపోతున్నాము. అందుకనే సేఫ్టీగా గొడుగు ఇవన్నీ కూడా మేము ముందుగానే పట్టుకున్నామండి, ఎందుకంటే పాప ఉంది కాబట్టి. ఇక్కడ లైటింగ్ చూసారు కదండి, అది రామ మందిరంది. మనం ఎక్కడి నుంచి అయితే రామ మందిరం నుంచి వచ్చామో ఆ లైటింగ్ అనమాట. ఇక్కడ కూడా చాలా బాగా కనిపిస్తుంది, అంటే రామ మందిరానికి అంత బాగా సెట్ చేశారు.
మొత్తానికి మేము బీచ్లోంచి కూడా స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే వర్షం కొంచెంగా స్టార్ట్ అవుతుంది. మరీ ఎక్కువ వర్షంలో పాప తడిచినా కూడా మంచిది కాదు కాబట్టి మేమైతే స్టార్ట్ అయ్యాము. సో బీచ్ రోడ్ ఎప్పుడు కూడా కలకలాడుతూనే కనిపిస్తుందండి. అందులో ఆదివారం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వర్షం పడడం వల్ల ఏంటో ప్రస్తుతానికైతే అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. కానీ మేము వచ్చినప్పుడైతే మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉండాలండి. ఇక్కడైతే మీకు లైటింగ్ కనిపిస్తుంది కదండి, ఇది క్రాఫ్ట్ బజారు. లోపల ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. కానీ వర్షం పడుతుంది కాబట్టి ఇంక మేము ఆగలేదండి, వెళ్ళిపోవాలనుకున్నాము. అండ్ ఎక్కువ క్రౌడ్ ఉంది ఇక్కడ క్రాఫ్ట్ బజార్ దగ్గర. బేబీతో కూడా అంత సేఫ్ కాదనిపించింది. అందుకని ఇంక మేము క్రాఫ్ట్ బజార్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నామండి. ఇక్కడ మా మేడం మాత్రం ఆ లైటింగ్ వైపే చూస్తూ ఉంది. ఏంటి అక్కడ అలా కనిపిస్తుంది, వెళ్దామా అన్నట్టు చూస్తుంది మా వైపు. కానీ ఇప్పటికే చాలా ఎక్కువ జర్నీ చేసిందండి. సో ఇంకా ఇక్కడితో ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. మా వీడియోని చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్గా మీ ముందుకి వీడియోస్తో వచ్చేస్తాం.